హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఐరేజ్ అకాడమీ. సెషన్లో మనం మహామార్క్ టెస్ట్ 38 పార్ట్ 3 సొల్యూషన్ చూద్దామండి. మీకు పార్ట్ 2 వరకు 40 క్వశ్చన్స్ కంప్లీట్ అయినాయి. దిస్ ఇస్ పార్ట్ 3. క్వశ్చన్ నెంబర్ 41. ఏ నంబర్ వెన్ డివైడెడ్ బై 462 గివ్స్ ఎ రిమైండర్ యాజ్ 25. వెన్ సేమ్ నంబర్ ఈస్ డివైడెడ్ బై 14 ద రిమైండర్ విల్ బి. ఒక సంఖ్యని 462తో భాగిస్తే 25 శేషం వస్తుంది. అదే సంఖ్యని 14తో భాగిస్తే శేషం ఎంత వస్తుంది? ఎన్ అనే ఒక నంబర్ ఉందనుకోండి. ఈ నంబర్ని కనుక మీరు 462తో భాగిస్తున్నారనుకోండి, రిమైండర్ 25 అంటే ఆ నంబర్ నేను n = 462కి ప్లస్ 25 అనుకుంటే సరిపోతుంది కదండి. ఈ నెంబర్ని కనుక మీరు 462తో భాగిస్తే 462 క్యాన్సల్ అయిన తర్వాత మిగిలింది 25 రిమైండరే కదా. సో n అనే వాల్యూ మీకు ఎంత అవ్వాలండి? సో 5 + 2 7, 2 + 6 8, 487 అవ్వాలి. ఈ నెంబర్ని మీరు 14తో డివైడ్ చేస్తే 14 3 times 42, 6 మిగులుతుంది. నెక్స్ట్ ఎంత మీకు? 14 4 times 56 కదా. 14 4 times 56. ఇక్కడ 67 ఉంది, అంటే 11 ఎక్స్ట్రా ఉంది. సో ఆప్షన్ డి మీకు రైట్ ఆన్సర్ అవుతుంది. రిమైండర్ ఎంత అండి? 11. క్వశ్చన్ నెంబర్ 42. సో దీన్ని ఎలా రాయొచ్చండి మీరు? 3^5/2 అని రాయొచ్చా? అండర్ రూట్ అంటే 1/2, 5/2 ప్లస్ దీన్ని 9² అంటే 81 అంటే 3^4గా రాయొచ్చు. దీన్ని రాయొచ్చు 3^n ఇంటూ 3 దీన్ని 3/2గా రాసుకోవచ్చా? రాసుకోవచ్చు. 3 ఎల్సిఎం ఇక్కడ పైన యాడ్ అవుతాయి కదండి, ఇలా 3n + 3/2. ఓకే, బేసెస్ ఏమున్నాయి కాబట్టి పవర్స్ని ఈక్వల్ చేయాలి. 8 + 5 ఎంత? 13. 13/2 = 2n + 3/2. 2 క్యాన్సల్. సో 2n = 13 - 3 అంటే 10 వస్తుంది. n = 2n = 10 అంటే n = ఎంత? 5 వచ్చిందా? ఆప్షన్ సి మనకి రైట్ ఆన్సర్ అండి. క్వశ్చన్ నెంబర్ 43. 7 Indians and 4 Americans finish a job in 6 days. 7 Africans and 3 Americans finish the same job in 8 days. The efficiency of each person of a particular nationality is same but different from others. 1 Indian, 1 American and 1 African will complete the work in. 7 భారతీయులు, 4 అమెరికన్లు ఒక పనిని 6 రోజుల్లో పూర్తి చేస్తారు. 7 ఆఫ్రికన్లు మరియు 3 అమెరికన్లు 8 రోజుల్లో పూర్తి చేస్తారు. ఒక భారతీయుడు, ఒక అమెరికన్ మరియు ఒక ఆఫ్రికన్లు కలిసి మొత్తం పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారు? మీకు ఇనీషియల్గా ఏం చేయండి? 7 మెంబర్స్ ఇండియన్స్ IN అండ్ 4 అమెరికన్స్ AM అని రాస్తున్నా చూడండి ఇక్కడ, అమెరికన్స్. వీళ్ళు ఎన్ని రోజుల్లో వర్క్ చేస్తారంట? వీళ్ళు 6 daysలో వర్క్ చేస్తారంట. నెక్స్ట్ 7 ఆఫ్రికన్స్ AF + 3 అమెరికన్స్, వీళ్ళు 4 daysలో వర్క్ 8 daysలో వర్క్ కంప్లీట్ చేస్తారు కదా. ఇప్పుడు మీకు ఏం కావాలంటే 1 అమెరికన్, 1 ఇండియన్, 1 అమెరికన్, 1 ఆఫ్రికన్ వర్క్ని ఎన్ని రోజుల్లో చేస్తారో కావాలండి. ఇప్పుడు నెంబర్ ఆఫ్ డేస్ కావాలంటే టోటల్ వర్క్ బై 3 ఎఫిషియన్సీ రాస్తే సరిపోతుంది కదా. ఇక్కడ నాకు ఒకటి చెప్పండి, 6కి 8కి ఎల్సిఎం ఎంత అండి? టోటల్ వర్క్ ఎంత? 24. ఇది మీకు టైం అయితే ఎఫిషియన్సీ ఎంత అవ్వాలి? ఇంతమంది 6 రోజుల్లో 24 యూనిట్లు చేయాలంటే రోజుకు 4 చేయాలి. 8 రోజుల్లో 24 చేయాలంటే రోజుకు 3 యూనిట్లు చేయాలి. ఇప్పుడు మొత్తం కలిపితే ఎంత అండి? ఇది 7 ఇండియన్స్ అవుతుంది. 7 ఇండియన్స్. నెక్స్ట్ ఏమంది? 4 + 3 ఎంత? 7 అమెరికన్స్, ఇది మీకు అమెరికన్స్ అండ్ 7 ఆఫ్రికన్స్. టోటల్ వర్క్ని చేయడానికి 24/4 + 3 24/7 డేస్ చేయాలి. మీకు 7 ఇండియన్స్, 7 అమెరికన్స్, 7 ఆఫ్రికన్స్ అందరు 7 ఉన్నారు కదా, వాళ్ళకి 24/7 డేస్ అవసరమైతే ఇప్పుడు నెంబర్ ఆఫ్ మెన్ బై 7 అయినారు కదండి. ఇక్కడ ఎంతమంది ఉన్నారో దాంట్లో బై 7 అయింది కదా. మీకు నెంబర్ ఆఫ్ మెన్ బై 7 అయితే నెంబర్ ఆఫ్ డేస్ ఇంటూ 7 అవుతాయి కదా. ఇది 24/7 × 7 అవుతుంది. మీకు 7 క్యాన్సల్ అయ్యి ఎంత? 24. ఇక్కడ మీకు క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే మీకు ఇక్కడ మీకు హింట్ ఇక్కడే అర్థం అవ్వాలండి. ఇక్కడ 7 ఉంది, 3 + 4 7 అవుతుంది. ఇది మీకు హింట్. ఈ మొత్తం వీళ్ళు అందరు కలిపితే ఏమవుతుంది మీకు? 7 ఇండియన్స్, 7 అమెరికన్స్, 7 ఆఫ్రికన్స్ ఒక వర్క్ని 24/7 డేస్లో చేస్తారు. అదే 1 ఇండియన్, 1 అమెరికన్, 1 ఆఫ్రికన్ అయితే ఇక్కడ బై 7 అయింది కాబట్టి ఇక్కడ ఇంటూ 7 అవ్వాలి. ఎందుకంటే మీకు నెంబర్ ఆఫ్ మెన్ తగ్గినారనుకోండి, నెంబర్ ఆఫ్ డేస్ పెరుగుతుంది కాబట్టి. సో ఆప్షన్ ఎంత అండి? C24. క్వశ్చన్ నెంబర్ 44. ఏ కార్ ఓనర్ buys a petrol at 7.5
and rupees 8 and rupees 8.5 per liter for 3 successive years. What approximately the average cost per liter of petrol if he spends rupees 4,000 each year? ఒక కారు యజమాని 3 వరుస సంవత్సరాలలో వరుసగా 7.5, 8 అండ్ 8.5లకు పెట్రోల్ కొనుగోలు చేశాడు. అతడు ప్రతి సంవత్సరం పెట్రోల్పై 4,000 ఖర్చు చేసిన పెట్రోల్ యొక్క సరాసరి ధర ఎంత? మీకు యావరేజ్ ప్రైస్ కదండి కనుక్కోవాల్సింది. యావరేజ్ ప్రైస్ కావాలంటే మీ టోటల్ ఎక్స్పెండిచర్, మీరు 3 సంవత్సరాల్లో ఎంత ఎక్స్పెండిచర్ చేసినారో దాన్ని బై టోటల్ నెంబర్ ఆఫ్ లీటర్స్. మీరు 3 సంవత్సరాలు ఎన్ని లీటర్స్ కొన్నారు, టోటల్ నెంబర్ ఆఫ్ లీటర్స్ పర్చేస్డ్, ఇది చేస్తే సరిపోతుంది కదా. మీకు 3 సంవత్సరాల్లో కలిపి మీకు మొత్తం యావరేజ్గా పెట్రోల్ ఎంత పడిందని అన్నారు అనుకోండి. మీరు 3 సంవత్సరాల్లో మొత్తం ఎంత పెట్రోల్ పైన ఖర్చు చేసినారు, మీరు 3 సంవత్సరాల్లో మొత్తం ఎన్ని లీటర్ల పెట్రోల్ కొన్నారు, దాని బేస్ చేస్తే మీకు ఆన్సర్ వస్తుంది కదా. మీకు 3 సంవత్సరాల మొత్తం ఎంత ఖర్చు చేసినారండి? 4,000. ప్రతి సంవత్సరానికి 4,000 అంటే 3 సంవత్సరాలకి ఎంత? 12,000 ఖర్చు చేసినారు. ఓకే. మీకు ఫస్ట్ ఇయర్లో ఎంత పెట్రోల్ వచ్చిందండి? ఫస్ట్ ఇయర్లో 4,000 ఖర్చు చేసినారు. ఫస్ట్ ఇయర్లో మీకు 7.5 రూపాయలు ప్రైస్ ఉంది. అంటే 4,000 బై 7.5 చేస్తే మీకు ఫస్ట్ ఇయర్లో ఇన్ని లీటర్స్ పర్చేజ్ చేసినారా? ఇది మీకు ఫస్ట్ ఇయర్ పర్చేజ్ చేసినది కదా. సెకండ్ ఇయర్ 4,000 ప్రైస్ ఖర్చు చేస్తే 8 లీటర్ల పర్ లీటర్ ఉంది. సో ఇన్ని లీటర్లు వచ్చిందా సెకండ్ ఇయర్లో? థర్డ్ ఇయర్లో 4,000 ఖర్చు చేస్తే 8.5 ఉంది పర్ లీటర్ ప్రైస్. సో ఇన్ని లీటర్లు వచ్చిందా? మొత్తం మీకు వచ్చేసింది కదా. ఇది సాల్వ్ చేస్తే మీకు ఆన్సర్ వస్తుందండి. కానీ ఇప్పుడు ఇది సాల్వ్ చేయడానికి మీకు చాలా టైం పడుతుంది కదా. మీరు ఎప్పుడు కూడా యావరేజ్ కానీ మిక్చర్ అండ్ అలిగేషన్ కానీ చేస్తున్నప్పుడు మీ యావరేజ్ వాల్యూ ఎలా ఉంటుందంటే, ఇక్కడ మీకు లీస్ట్ వాల్యూ ఎంత ఉందండి? 7.5. హైయెస్ట్ వాల్యూ ఎంత ఉంటుంది? 8.5. మీ యావరేజ్ 7.5 కన్నా ఎక్కువ ఉండాలి, 8.5 కన్నా తక్కువ ఉండాలి. యావరేజ్ ఎప్పుడు కూడా లీస్ట్ వాల్యూ కన్నా ఎక్కువ, హైయెస్ట్ వాల్యూ కన్నా తక్కువ ఉంటుందండి. సో మీకు ఇప్పుడు ఆన్సర్ ఫైండ్ అవుట్ చేస్తే 8 కన్నా 8.5 కన్నా ఆన్సర్ 100% ఎక్కువ రాదు. సో ఇక్కడ 8.5 ఉందా? సో ఇది మీ ఆన్సర్ అవ్వదు. 9 ఉందా? ఇది కూడా మీ ఆన్సర్ అవ్వదు. మీ ఆన్సరు 8.5 కన్నా తక్కువ ఉంటుంది, 7.5 కన్నా ఎక్కువ ఉంటుంది. సో ఇది మీ ఆన్సర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, ఆన్సర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సరే, ఇప్పుడు ఈ రెండిట్లో నేను బి ఆప్షన్ అనుకున్నాను అనుకోండి. ఇది ఎంత ఉందండి? 12,000 కదా. మీకు ఇక్కడ ఆన్సర్ 8 రావాలి అంటే ఇది సాల్వ్ చేస్తే మీకు 8 రావాలి అంటే ఇక్కడ ఉండే వాల్యూ ఏం కావాలండి? అంటే ఈ కింద పోర్షన్లో ఉంది చూడండి, ఇక్కడ ఈ బ్రాకెట్ ఉన్న వాల్యూ ఏం రావాలి చెప్పండి. ఇప్పుడు నేను డ్రా చేసే వాల్యూ ఏం రావాలి? ఇక్కడ 8 రావాలంటే ఇక్కడ 1,500 రావాలా? 1,500 ఉంటే 2 zeros క్యాన్సిల్ అయ్యి 15, అంటే ఈ వాల్యూ కనుక మీకు 1,500 అయ్యింది అనుకోండి, 2 zeros క్యాన్సిల్ అయ్యి 15 ఎంతతో క్యాన్సిల్ అవుతుంది? 8తో క్యాన్సిల్ అయ్యి మీకు ఆన్సర్ 8 వస్తుంది. కానీ మీరు దీన్ని అబ్జర్వ్ చేస్తే 1,500 వస్తుందని మీకు అనిపిస్తుందా? ఇది మాత్రం క్యాన్సిల్ చేస్తుందండి, 8,500 అవుతుంది. ఇక్కడ చూడండి, ఇది మీకు 17 మల్టిపుల్, ఇది 17 మల్టిపులా మీకు? అంటే ఇక్కడ వచ్చే వాల్యూ మీకు పాయింట్లలో వస్తుంది కదా. ఇది చూడండి 7.5, ఇది చూడండి అంటే 7.5 అంటే 3 × 25 కదా. ఇది మీకు 3 మల్టిపులా? కాదు. ఇక్కడ వచ్చే వాల్యూ కూడా మీకు పాయింట్లలో వస్తుంది. సో డినామినేటర్లో మీకు వచ్చే వాల్యూ 1,500 రాదండి, ఎగ్జాక్ట్ 1,500 అయితే రాదు, ఎంతో కొంత వస్తుంది, పాయింట్లలో వస్తుంది. డినామినేటర్ వాల్యూ మీకు పాయింట్స్లలో వస్తుంది కాబట్టి న్యూమరేటర్ వాల్యూ డినామినేటర్ క్యాన్సిల్ చేస్తే మీకు మీ ఆన్సర్ పాయింట్లలో రావాలి, ఎగ్జాక్ట్గా 8 అయితే రాదు. సో ఇప్పుడు మీరు ఏం చేయకుండానే ఆన్సర్ ఏం మార్క్ చేసినారండి? ఆప్షన్ ఏ. ఒకవేళ క్వశ్చన్ చదివిన తర్వాత మీ ఆన్సర్ 7.5కి 8.5కి మధ్యలో ఉండాలని అర్థమైతే ఈ రెండు మీరు తీసేస్తారు. సో ఇప్పుడు మీకు ఇది మెంటల్గా అనలైజ్ కూడా చేసుకోవచ్చు మీరు, ఇది ఆన్సర్ పెట్టాలి, ఇది ఆన్సర్ పెట్టాలి అనేది, రైట్? క్వశ్చన్ నెంబర్ 45. ఇన్ ఏ పార్టీ ఎవ్రీ పర్సన్ షేక్ హ్యాండ్స్ విత్ ఎవ్రీ అదర్ పర్సన్. ఇఫ్ దెర్ ఆర్ 105 షేక్ హ్యాండ్స్, ఫైండ్ ద నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఇన్ ద పార్టీ. ఒక పార్టీలో ప్రతి ఒక్క వ్యక్తి మరో వ్యక్తితో కరచాలనం చేస్తున్నాడు. అక్కడ మొత్తం 105 కరచలనాలు వస్తే ఆ పార్టీలోని వ్యక్తులు ఎంత? దీనికి మీకు ఫార్ములా ఉంటుందండి, n × n-1/2. ఇది ఈ నెంబర్ ఆఫ్ షేక్ హ్యాండ్స్కి ఫార్ములా, నెంబర్ ఆఫ్ షేక్ హ్యాండ్స్కి ఫార్ములా అండి. అంటే పార్టీలో కనుక మీకు నెంబర్ ఆఫ్ పర్సన్స్ n అయితే, నెంబర్ ఆఫ్ పర్సన్స్ n అయితే ఇది ఫార్ములా. సో నెంబర్ ఆఫ్ షేక్ హ్యాండ్స్ ఎంత వచ్చినాయండి? 105 కదా. ఎంత వచ్చింది మీకు? 105. సో అప్పుడు n × n-1 ఏమవుతుందండి మీకు? n × n-1 210 అవుతుందా? 210. ఇప్పుడు మీరు ఏదో ఒక ప్రోడక్ట్గా రాసుకోవాలి, 210 రావాలి. ఇక్కడ ఏ చెప్పండి, 15 × 14 చేస్తే రాదు, 14 × రాదు, 21 × 20 చేస్తే ఎక్కువ అయిపోతుంది, 25 × 24 రాదు.
సో ఎన్ వాల్యూ 15 అయినప్పుడు సాటిస్ఫై అవుతుంది చూడండి. 15 × 14 అంటే 15 10 150, 15 4 60, 150 + 60 అంటే 210 కదా. సో ఎన్ వాల్యూ ఎంత అవ్వాలండి మీకు? ఆప్షన్ ఏ అనేది అవ్వాలి మీకు. క్వశ్చన్ నెంబర్ 46. అరుణ్ lends ₹20,000 to 2 of his friends. He gives ₹12,000 to the first at 8% per annum simple interest. Arun wants to make a profit of 10% on the whole. The simple interest rate at which he should lend the remaining sum of money to the second friend is. అరుణ్ అనే వ్యక్తి 20,000 రూపాయలను ఇద్దరు వ్యక్తులకు అప్పుగా ఇచ్చాడు. మొదటి వ్యక్తికి 12,000 రూపాయలను 8% వడ్డీకి ఇచ్చాడు. అతనికి మొత్తంగా 10% వడ్డీ రేటు చొప్పున రావాలన్నా అతను రెండవ వ్యక్తికి ఇవ్వాల్సిన వడ్డీ రేటు ఎంత? మొత్తం 20,000లో 12,000 ఫస్ట్ పర్సన్కి ఇచ్చినాడండి. సెకండ్ పర్సన్కి ఎంత ఇచ్చినాడు? 8%. ఓకే, ఫస్ట్ పర్సన్కి ఎంత పర్సెంట్ రేట్కి ఇచ్చినాడు? 8%కి ఇచ్చినాడు. ఓవరాల్గా అతనికి 20,000 మీద ఎంత పర్సెంట్ రావాలంట? 10% రావాలా? ఓవరాల్గా 10% రావాలి. 10% రావాలంటే ఇంట్రెస్ట్ ఎంత రావాలి? 2,000 రూపాయలు ఇంట్రెస్ట్ రావాలి. ఈయన ఫస్ట్ అతని దగ్గర ఎంత వస్తుంది? 12,000 మీద 800 వస్తుందంటే 960 వస్తుందా? మొత్తం 2,000 రావాలంటే ఈయన మీద 1,040 రావాలా? అంటే ఈ 8,000 ఇచ్చిన పర్సన్ నుండి 1040 ఇంట్రెస్ట్ రావాలి 8,000 పైన. సో ఇంటూ 100 చేస్తే 2 zeros 2 zeros 1010 8 1 8 3 ఈయనకి 13% ఇంట్రెస్ట్కి ఇవ్వాలి. ఎంత అండి? 13%. ఆప్షన్ డి. క్వశ్చన్ నెంబర్ 45. ఇన్ ఏ పార్టీ ఎవ్రీ పర్సన్ షేక్ హ్యాండ్స్ విత్ అదర్ పర్సన్. ఇక్కడ మీకు 2 సార్లు డబుల్ వచ్చిందండి. 46 కంప్లీట్ అయింది. 47th. The numerator of a rational number is 4 less than the denominator. If the numerator is increased by 15 and the denominator is decreased by 4, we get 6. Find the rational number. భిన్నం యొక్క లవం హారం కన్నా 4 తక్కువ. లవంని 15 పెంచి హారాన్ని 4 తగ్గిస్తే 6 వస్తుంది. భిన్నం కనుక్కోను. సింపుల్గా మీరు ఫస్ట్ ఆప్షన్ నుండి వెళ్ళాలండి. న్యూమరేటర్ డినామినేటర్ కన్నా 4 తక్కువ ఉండాలి. 5 ఉంటే 4 తక్కువ 1 ఉంది. రైట్. ఆప్షన్ బిలో చూడండి. 7 ఉంటే 2 ఉంది, అంటే 5 గ్యాప్ ఉంది. ఇది మీ ఆన్సర్ అవ్వదు. 7 ఉంటే 3 ఉంది, 4 తక్కువ ఉంది. 5 ఉంటే 9 ఉంటే 5 ఉంది, 4 తక్కువ ఉంది. ఇప్పుడు మీకు ఏమన్నారో చూడండి. ఇఫ్ ద న్యూమరేటర్ ఇంక్రీజ్డ్ బై 15 అంటే 1కి 15 యాడ్ చేస్తే ఎంత? 16. డినామినేటర్ డిక్రీజ్డ్ బై 4, 5కి 4 డిక్రీజ్ బై 4 అంటే 1 అవుతుంది. 6 వస్తుందా? లేదు. న్యూమరేటర్ ఇంక్రీజ్ బై 15 అంటే 3 ఉన్నది 15 యాడ్ అయితే 18. డినామినేటర్ డిక్రీజ్ బై 4, 7 ఉన్నది 4 తగ్గిస్తే 3, 6 వచ్చిందా? ఆప్షన్ సి రైట్ ఆన్సర్. లేదా మీకు మెథడ్ కావాలంటే న్యూమరేటర్ డినామినేటర్ కన్నా 4 తక్కువ ఉందా అంటే ఇది ఎక్స్ ఉంటే ఎక్స్ ప్లస్ 4 ఉండాలా? డినామినేటర్ వాల్యూ ఎక్కువ ఉంది. ఇప్పుడు న్యూమరేటర్కి మీరు 15 యాడ్ చేసి డినామినేటర్కి కనుక 4 తగ్గిస్తే మీకు 6 ఆన్సర్ వస్తుంది. సో ఎక్స్ ప్లస్ 15 2 క్యాన్సల్ 6x. 15 ఈక్వల్ టు 6x అట్ ఎక్స్ అట్ వెళ్తే 5x. ఎక్స్ ఈక్వల్ ఎంత వచ్చిందండి మీకు? 3 వచ్చింది. సో మీరు ఇనీషియల్గా ఏమనుకున్నారు? ఎక్స్ బై ఎక్స్ ప్లస్ 4 అనుకున్నారు కదా. సో ఇక్కడ 3/3 + 4 అంటే 7. ఇది మీకు ఆన్సర్. ఇలా అయినా చేయొచ్చు మీరు. క్వశ్చన్ నెంబర్ 48. మంచి క్వశ్చన్ అండి. మీకు కొంచెం ఆలోచించాల్సి వస్తుంది దీనికి. మీకు a/b + c + b/c + a + c/a + b ఈక్వల్ టు 1. మీరు కనుక్కోని మన దాంట్లో a² ఉందా? a² ఉంది, డినామినేటర్ వాల్యూ సేమ్ ఉండాలి. ఇక్కడ b² అయ్యి డినామినేటర్ వాల్యూ సేమ్ ఉండాలి. ఇక్కడ సేమ్ ఉంది, స్క్వేర్ అయింది. స్క్వేర్ అవ్వాలంటే a × a సంథింగ్ ఇంటూ కావాలి కదా. ఇలా మీరు ఆలోచించాలండి. ఫర్ ఎగ్జాంపుల్ a ఉందా? a/b + c ఉంది. నేను దీనికి ఏం చేస్తున్నానంటే a + b + c యాడ్ ఇంటూ చేస్తున్నాను. అంటే ఈ మొత్తానికి ఇటు సైడ్ a + b + c మల్టిప్లై, ఇటు a + b + c మల్టిప్లై చేస్తాను చూడండి. ఇండివిజువల్గా మల్టిప్లై అవుతుందా? ప్లస్ b/a + b + c ఇంటూ c + a ప్లస్ c ఇంటూ a + b + c బై a + b ఈక్వల్ టు a + b + c అవుతుంది. ఇంతే కదండి. ఇప్పుడు నేను a × a² రాసుకొని ప్లస్ మిగిలిన దాన్ని మొత్తాన్ని కామన్గా రాసుకుంటున్నాను. a × b + c రాసుకొని బై b + c రాసుకోవచ్చు కదా. ఇది a² ab + bc ఉంది కదా. ఈ రెండింటిని మల్టిప్లై చేసి
మిగతా దాన్ని ఏ ఇంటూ సంథింగ్గా రాసుకుంటున్నాను. దీంట్లో మీరు బీ స్క్వేర్ రాసుకొని మిగిలిన బీని ఏ ప్లస్ సిగా రాసుకోవచ్చు కదా, ఇలా రాసుకోవచ్చు బై సి ప్లస్ ఏ లేదా ఏ ప్లస్ సి. దీన్ని సి స్క్వేర్ ప్లస్ సి ఇంటూ ఏ ప్లస్ బీగా రాసుకొని కింద ఏ ప్లస్ బీగా రాసుకోవచ్చు ఈక్వల్ టు ఏ ప్లస్ బీ ప్లస్ సి. ఓకే, ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఎలా రాసుకుంటున్నాను, ఏ స్క్వేర్ బై బీ ప్లస్ సి రాసుకుంటున్నాను. ఈ ప్లస్ని కనుక సపరేట్ చేసుకుంటే బీ ప్లస్ సి క్యాన్సిల్ అయిపోయి ఇక్కడ ఏ మిగులుతుంది ప్లస్. ఇక్కడ మీకు బీ స్క్వేర్ బై ఏ ప్లస్ సి రాసుకొని ప్లస్ తర్వాత బీ బై ఏ ప్లస్ సి క్యాన్సిల్ అవుతే ఈ రెండు క్యాన్సిల్ అయితే బీ మిగులుతుందా ప్లస్. ఇక్కడ మీరు సి స్క్వేర్ బై ఏ ప్లస్ బి ప్లస్ ఏ ప్లస్ బీ ప్లస్ క్యాన్సిల్ అయితే సి మిగులుతుందా ఈక్వల్ మీకు ఏ ప్లస్ బీ ప్లస్ సి ఉందా ఉంది. ఏబిసితో క్యాన్సిల్ అవుతే లాస్ట్కి ఏం మిగులుతుందండి, ఈ వాల్యూ ఏమొస్తుంది మీకు, ఏ స్క్వేర్ బై బీ ప్లస్ సి ప్లస్ బీ స్క్వేర్ బై సి ప్లస్ ఏ ప్లస్ సి స్క్వేర్ బై ఏ ప్లస్ బి ఈక్వల్ టు 0 వచ్చిందా. ఆప్షన్ బి అనేది మనకి రైట్ ఆన్సర్ అండి. క్వశ్చన్ నెంబర్ 49 to 53 మీకు డిఐ క్వశ్చన్స్ అండి. రైట్, ఇక్కడ మీకు ఏమి ఇచ్చినారంటే నంబర్ ఆఫ్ మోటార్ బైక్స్ సోల్డ్ అండి. నంబర్ ఆఫ్ మోటార్ బైక్స్ companies A and B. There are two motorbike manufacturing companies A and B. The sale of motorbike by these two companies in different years is given in the graph below. ఇక్కడ ఇచ్చినారండి. సో ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్లని మీరు ఈ డేటాను అర్థం చేసుకొని సాల్వ్ చేయాలి. ఇక్కడ మీకు ఇది తక్కువ కనిపిస్తుంది కానీ మీ క్వశ్చన్ పేపర్లో మాత్రం క్లారిటీగా కనిపిస్తుంది, ఒకసారి చూసుకోండి. అదర్వైజ్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు మీకు చెప్తాను ఇక్కడ డీటెయిల్స్. What is the ratio of total sales of company B in 2012 and that of company A in 2014 to the total sales of company A in 2011 and that of B in 2015? మీరు రేషియో కనుక్కోవాలి దేనికి, టోటల్ సేల్స్కి అండి. టోటల్ సేల్స్ అంటే ఎలా, వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ టోటల్ సేల్స్ ఆఫ్ B in 2012, B 2012కి ప్లస్ A 14కి టు ద టోటల్ సేల్స్ ఆఫ్ A in 2011కి అండ్ B in 2015కి. రైట్, B 12లో B అంటే రెడ్ కలర్ ఉంది కదా, 2012లో B ఎంత ఉందండి, ఇక్కడ చూడండి 2500 ఉందండి. ఇది 2500 ఉంది, మీకు 2500 ఉంది. అంటే ఇక్కడ మీకు 4 గ్యాప్స్ ఉన్నాయండి. 1 to 1000 మధ్యలో మీకు 4 లైన్స్ వచ్చినాయి కదా, ఒక్కొక్క లైన్ మీకు 250 గ్యాప్ని చూపిస్తుంది. ఇక్కడ చూడండి ఇది 250 ఉంటే ఇది మీకు 2500 ఉంది. రైట్, నెక్స్ట్ ఏముందండి, ఏ 14లో 2014లో ఏ అనేది మీకు ఈ లైన్ కదా, ఏ ఎంత ఉంది చెప్పండి, 4000 ఉంది. ఇది 4000. సో మొత్తానికి 6500 అయింది. ఇటు సైడ్ 6500 అయింది కాబట్టి ఫస్ట్ మీరు ఆప్షన్ సెట్ చేయాలండి. మీకు ఆప్షన్లలో ఇక్కడ 13 ఉందా, దీంట్లో 13 ఉందా, మీకు దీన్ని క్యాన్సిల్ చేస్తుందా ఈ వాల్యూ 13, దీన్ని చేస్తుంది కాబట్టి ఇది ఆన్సర్ అయ్యే ఛాన్స్ ఉందండి. ఇక్కడ 11 ఉందా, 6500కి 11 అనేది ఫ్యాక్టరా అవ్వదు కదా, సో మీ ఆన్సర్ అవ్వదు. ఇది దీంట్లో 12 ఉందా అండి, 12 లేదు కదా, సో ఇది కూడా మీ ఆన్సర్ అవ్వదు. అయితే ఇది అవ్వాలి లేదా ఇది అవ్వాలి. ఒకవేళ ఇది కూడా 13 కాకుండా వేరే నెంబర్ ఉంటే నేను డైరెక్ట్గా ఆన్సర్ మార్క్ చేసేది, ఇది క్యాలిక్యులేట్ కూడా చేసేది కాదు నేను. సో ఇప్పుడు ఏ 11లో 2011 ఏ ఎంత ఉందండి, 1000 ఉంది. ఇక్కడ ఏ అనేది 2000 బ్లూ లైన్ కాబట్టి 2000. 15లో బి అంటే ఏంది, ఇదే అండి. 15లో బి 4000 ఉంది, అంటే మొత్తానికి ఎంత అయింది, 6000 అయింది. 2 zeros క్యాన్సిల్, 5 13 టైమ్స్, 5 12 టైమ్స్. సో 13:12 మీకు రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 50. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద సేల్స్ ఆఫ్ కంపెనీ ఏ ఇన్ 2016 అండ్ దట్ ఆఫ్ కంపెనీ బి ఇన్ 2016? If the sales of company A and B increases by 20% and 10% respectively in 2016 as compared to 2015. మీకు ఇక్కడ 2015 వరకే డేటా ఉందా, 2015లో ఇది ఏంటంటే ఇది ఏ ఇది బి కదా, 2015లో రైట్ ఏ గురించి మాట్లాడుతుంది. ఎంత ఉంది, ఏ 5000 ఉంది, 5000. 2016లో ఏమవుతుందంటే 20% పెరిగింది కంపేర్ టు 2015. సేల్స్ ఆఫ్ కంపెనీ ఏ అండ్ బి ఇంక్రీజ్ బై 20% 10% రెస్పెక్టివ్లీ ఇన్ 16 యాజ్ కంపేర్ టు 15. 20% పెరిగిందంటే 6000 అవ్వడమేనా. ఇది ఎంత ఉంది చెప్పండి నాకు, ఈ వాల్యూ ఇది 4000 ఉంది, 4000 ఉంది. ఇది బి.
ఇది 10% పెరిగిందంటే 4400 అవ్వడమేనా? సో డిఫరెన్స్ ఎంత ఉందండి? 1600 ఉంది. అదే మీకు ఆన్సర్ అండి, ఆప్షన్ బి. క్వశ్చన్ నెంబర్ 51. The total sales of both companies in 15 is what percent more than the total sales of the both companies in 11? 11కి 15కి ఎంత? ఇది మీకు ఎంత అన్నారండి? ఇది మీరు 5000, ఇది 4000 కదా, 9000 అయింది. ఇక్కడ చూడండి, ఇది మీకు 5000, ఇది మీకు 4000, ఇక్కడ ఎంత? ఇది 1000, 2000, మొత్తం 3000. ఎంత పర్సెంట్ ఎక్కువ తక్కువ అంటే రేషియో తీసుకుంటే సరిపోతుంది కదా. 3000 1 టైమ్స్ అయితే 3 టైమ్స్. ఎంత ఎక్కువ ఉందండి? 200% ఎక్కువ లేదు. 1కి 2 ఎక్కువ అంతే కదండి. 2/1 అంటే 200% కదా, ఆప్షన్ సి. క్వశ్చన్ నెంబర్ 52. ఫైండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద టోటల్ సేల్స్ ఆఫ్ కంపెనీ ఏ ఫ్రమ్ 2012 to 14. ఏకి 12 to 14, 13, 14కి, బికి 13, 14, 15కి డిఫరెన్స్ చెప్పాలి. ఓకే, ఏ 12 ఎంత ఉందండి? ఏ అంటే బ్లూ లైన్ కదా. 12 అంటే మీకు ఇక్కడ 3500 ఉందండి, 3500 ఉంది. మిడిల్లో ఉంది చూడండి ఈ వాల్యూ. మీకు ఈ లైన్ అనేది 3000. 2013లో 4500 ఉంది, 4500 ఉంది. 14లో 4000 ఉంది, అంతేనా? 4000 ఉంది. మొత్తం ఎంత చెప్పండి? 4.5, 5, 8, 12000 ఉంది. ఇది 12000 అయింది. బి 13లో చెప్పండి. 13లో బి అంటే రెడ్ కదా, 3000 ఉంది. ఇది 3000 ఉంది. ప్లస్ 14లో బి, బి 14లో ఎంత అండి? ఇక్కడ ఉంది 4500 ఉంది, 4500 ఉంది. ప్లస్ 15లో బి 4000 ఉంది, అంతేనా? సో 3, 4, 7, 7, 4 ఎంత? 11, 11500. డిఫరెన్స్ ఎంత అండి ఈ రెండింటికి? 500 ఎక్కువ ఉందా? సో 500 అనేది మీకు రైట్ ఆన్సర్ అండి, ఆప్షన్ బి. క్వశ్చన్ నెంబర్ 53. If the sales of company A increased by 33.33% in 2011 over its sales in 2010, then find the percentage increase in the sales of company A in 2015 with respect to the sales in 2010. కంపెనీ ఏ అమ్మకాలు 2010లో పోలిస్తే 2011లో 2010తో పోలిస్తే 11లో 33.33% పెరిగాను. అయితే 2010 కన్నా 15లో కంపెనీ ఏ అమ్మకాలు ఎంత శాతం పెరిగాయో కనుక్కున్నాము. 2011లో కంపెనీ ఏ అంటే ఇదే కదండి, కంపెనీ ఎంత? 2000. 2011లో ఎంత ఉంది? 2000 ఉంది. ఇది ఏమంటున్నారు మీకు? 10తో కంపేర్ చేస్తే 33 1/3% పెరిగిందంట. 33.33% అంటే ఫ్రాక్షన్ ఎంత చెప్పండి? 1/3 కదా. 2010లో కనుక 3 ఉంటే 1 పెరిగింది, 4 అయింది అన్నట్టు. అంటే 2011లో ఇది 4 అయింది కదా. 2010లో ఎంత ఉండొచ్చు? 3 ఉండొచ్చు అంతే. అంటే ఎంత అండి? 4, 500, 5, 3, 1500. అంటే 2010లో 1500 ఉంది ఏ సేల్స్. ఎంత 2015లో ఎంత ఉంది? 5000 ఉంది, అంతేనా? సో దీని నుండి దీనికి ఎంత పెరిగిందని క్వశ్చన్ అండి. 2 zeros క్యాన్సల్. రేషియో తీసుకుంటే 5 3, 5 10. ఎంత పెరిగిందండి? 7 పెరిగింది 3 పైన. పర్సంటేజ్ కావాలంటే ఇంటూ 100. సో 700/3%. ఆప్షన్ ఏ మీకు రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 54. 54కి నేను మీకు ఇంతకుముందు మీరు ఆన్లైన్ కోర్సులో కనుక చూస్తుంటే దీన్ని సింపుల్గా చేయొచ్చండి. ఎలా చేయొచ్చు అంటే, మీకు ఏదైనా ఒక నెంబర్ 1/1/1/1/1 ఇలా ఫార్మాట్లో ఉంటే, ఇప్పుడు ఇక్కడ నుండి ఈ డేటా అలాగే ఉంది కదా మీకు. ఇది చూడండి, 1/1/1/1 సంథింగ్ ఉంది కదా. ఫస్ట్ లాస్ట్ వాల్యూ తీసుకోవాలి. ఇది అంటే న్యూమరేటర్ డినామినేటర్ రాసుకోండి. న్యూమరేటర్లో 1 ఉంది, డినామినేటర్లో x+1 ఉందా? ఓకే. ఎన్ని మైనస్లు ఉన్నాయండి? 1, 2 మైనస్లు ఉన్నాయా? ఇలా 2 పెట్టుకోండి, అంటే 2 గ్యాపులు పెట్టుకోండి. ఓకే, పెట్టుకున్న తర్వాత మైనస్ సింబల్ ఉంటే మైనస్ చేయాలి, ప్లస్ సింబల్ ఉంటే ప్లస్ చేయాలి. మైనస్ సింబల్ ఉంది కాబట్టి ఇటు నుండి ఇటు మైనస్ చేయండి. x+1 -1 అంటే ఎంత? x రాసుకోండి. దీని నుండి దీన్ని మైనస్ చేయండి. x - x -1 అంటే ఇప్పుడు -1 వస్తుందా? -1 వస్తుంది. సో మీ ఆన్సర్ ఎలా ఉండాలంటే, న్యూమరేటర్ డినామినేటర్ ఆర్డర్ తీసుకుంటే న్యూమరేటర్ బై డినామినేటర్ మళ్ళీ అదే ఆర్డర్లో తీసుకొని ఆన్సర్ రాయాలి. న్యూమరేటర్ ఎంత? x, డినామినేటర్ ఎంత? -1.
అంటే ఇప్పుడు మీకు బ్రాకెట్లో ఉన్న వాల్యూ, నేను ఈ రెడ్ కలర్ సర్కిల్ ఉన్న వాల్యూ -x వచ్చిందండి. అంటే -x. ఇక్కడ ఏముంది 1 -(-x) ఈక్వల్ టు 4. 1 + x ఈక్వల్ టు 4. x ఈక్వల్ టు ఎంత? 3. x ఈక్వల్ టు 3 వచ్చింది, అంతేనా? మీకు అడిగిన x వాల్యూవే కదా 3. లేదా మీరు రెగ్యులర్ మెథడ్లో ఎలా చేస్తారో అలా కూడా చేసుకోవచ్చు అండి. x+1 మల్టిప్లై చేసి మైనస్ చేసి పైన తీసుకెళ్తారు కదా, అలా చేసుకున్నా కూడా మీకు ఆన్సర్ వస్తుంది. క్వశ్చన్ నెంబర్ 55. ఇక్కడ మీకు ఇది 10504 రావాలండి. ఇది 10504 రావాలి. ఈ సింప్లిఫై చేయాలి కదా. ఈ స్క్వేర్స్ అన్నిటిని నేను ఇలా రాసుకోవచ్చా అండి? 1/0.1 హోల్ స్క్వేర్ ప్లస్ 1/0.01 హోల్ స్క్వేర్ ప్లస్ 1/0.5 హోల్ స్క్వేర్ ప్లస్ 1/0.05 హోల్ స్క్వేర్ రాసుకోవచ్చు కదా ఇలా సింపుల్గా. ఓకే, ఇక్కడ చూడండి, ఈ డెసిమల్ కనుక తీసేస్తే పైన 10 వస్తుందా? అంటే 10 స్క్వేర్ అంటే ఎంత? 100 ప్లస్ ఈ డెసిమల్ తీసేస్తే పైన డబల్ జీరోస్ వస్తాయా? 100 స్క్వేర్ అంటే 10,000. ఓకే, ఈ డెసిమల్ తీసేస్తే పైన 0 వస్తుందా? 5 2 టైమ్స్. 2 స్క్వేర్ అంటే 4. డెసిమల్ తీసేస్తే పైన 2 zeros. 5 ఎన్ని టైమ్స్? 20 టైమ్స్. 20 స్క్వేర్ అంటే 400. సో ఇక్కడ చూడండి, 400 500 504. 504కి 10,000. సో 10,504. ఇది మీకు రైట్ ఆన్సర్ అండి, ఆప్షన్ ఏ. ఇదండి మీకు పేపర్ 38 ఎక్స్ప్లెనేషన్. మొత్తం 55 క్వశ్చన్స్ కంప్లీట్ అయిపోయినాయి మీకు. ఓకే.